ఊరుకో తల్లి. గతాన్ని తలుచుకుని బాధపడుతూ వర్తమానాన్ని నాశనం చేసుకునేంత తెలివిలేనిది నా కూతురు కాదు. చీకటిని ఛేదించి వెలుగులు చిమ్మే నిండు జాబిలి నా కూతురు అని అంటారు మోహన్. కానీ ఆ జాబిలికి కూడా మచ్చ ఉంటుంది కదా నాన్న అని అడుగుతుంది పవిత్ర. అది చూసే తీరును బట్టి కనబడుతుంది తల్లి. నువ్వు ఆ జాబిలిని మాత్రమే చూస్తే ఆ వెలుగుని ఆస్వాదించగలుగుతావు. కానీ ఆ మచ్చను చూస్తే నీకు అది తప్ప దాని అందం కనిపించదు అని చెబుతారు మోహన్. మౌనంగా తండ్రిని కౌగిలించుకుని నాకు ఎంత బాధగా ఉన్నా మనసుకి ఊరటనిచ్చేది ఏవైనా ఉన్నాయి అంటే అవి 1 మీ మాటలు, 2 మీ స్పర్శ నాన్న అని చెబుతుంది పవిత్ర. పవిత్ర తలనిమురుతూ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పవి, కొంచెం తినరా అని అడుగుతారు మోహన్. సరే నాన్న అని అంటుంది పవిత్ర. నా బంగారు తల్లి అంటూ పవిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి తనే స్వయంగా అన్నం కలిపి ముద్దలు చేసి పవిత్ర నోట్లో పెడతారు మోహన్. తను తింటూ నాన్న నువ్వు కూడా తినలేదు కదా అని అడుగుతుంది పవిత్ర. నేను తర్వాత తింటానులే పవి, ముందు నువ్వు తిను అని అంటారు మోహన్. అదేం కుదరదు, నాతో పాటుగా మీరు కూడా తినాలి. ఏది ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి అని అన్నం కలిపి తండ్రికి తినిపిస్తుంది పవిత్ర. ఇద్దరిని చూసి కళ్ళు తుడుచుకుని తండ్రి కూతుళ్ళు మీరు తింటే చాలా, నేను అన్నదాన్ని ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను అనే కనీస జ్ఞానం లేదు అని మూతి తిప్పుతూ అంటుంది భారతి. హో సారీ మా, రా నీకు కూడా నేనే తినిపిస్తా అని భారతి చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టి తల్లికి కూడా తినిపిస్తుంది పవిత్ర. అలా ముగ్గురు కడుపు నిండా తిన్న తర్వాత ఆ రోజు పవిత్ర తల్లిదండ్రులతో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతుంది. మరుసటి రోజు పవిత్ర ప్రీతి ఆఫీస్కి వెళ్తారు. ప్రీతి 2 గంటలలో మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వస్తారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడు, నేను ఒక మీటింగ్ ఉంది దాన్ని చూసుకుని వస్తాను అని చెప్పి ఆఫీస్ నుంచి కంపెనీ కార్లో బయటకు వెళ్తుంది పవిత్ర. 2 గంటల తర్వాత ఆఫీస్కి వస్తుంది పవిత్ర. ఫైల్స్ తీసుకుని పవిత్ర క్యాబిన్కి వస్తుంది ప్రీతి. పెళ్లి కోసం డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వచ్చారా అని అడుగుతుంది పవిత్ర. హా వచ్చారు అని చెబుతుంది ప్రీతి. ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయారా అని అడుగుతుంది పవిత్ర. లేదు అని చెబుతుంది ప్రీతి. ఏమైంది అని అడుగుతుంది పవిత్ర. వాళ్ళు మన ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నారంట, ఆ విషయం చెప్పి వెళ్ళిపోయారు అని చెబుతుంది ప్రీతి. వాట్, అలా ఎలా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటారు, అసలు వాళ్ళ సమస్య ఏంటి అని అడుగుతుంది పవిత్ర. వాళ్ళకి ఆ డిజైన్ నచ్చలేదంట అని చెబుతుంది ప్రీతి. ఏంటి డిజైన్స్ నచ్చలేదా, మరి ఆ విషయం ముందే చెప్పాలి కదా, డ్రెస్సెస్ కూడా రెడీ చేశాక చెబితే వాటిని మనమేం చేసుకోవాలి అని కోపంగా అడుగుతుంది పవిత్ర. అదే ప్రశ్న నేను వాళ్ళని అడిగాను, కానీ నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అని చెబుతుంది ప్రీతి. తన ఫోన్ తీసుకుని వెంటనే వాళ్ళకి కాల్ చేస్తుంది పవిత్ర. అవతల కాల్ లిఫ్ట్ చేసి హలో పవిత్ర గారు, మీ కాల్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము, పెళ్ళికి టైం అవుతున్నా ఇంకా డ్రెస్లు పంపించలేదు, ఏమైనా సమస్య అని అడుగుతారు అతను. మేం పంపించడం ఏంటి, మీరే వచ్చి తీసుకుంటాను అని నిన్న నాకు చెప్పారు కదా అని అంటుంది పవిత్ర. అవునండి, కానీ తర్వాత మీ ఆఫీస్కి ఫోన్ చేసి రావడం కుదిరేలా లేదు అంటే మీ స్టాఫ్ తీసుకుని వస్తాను అని చెప్పారు. అవతల పెళ్ళికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది, మీరు బట్టలు తీసుకుని రాగలరా లేదా అని అడుగుతారు అతను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నానండి అని ఫోన్ కట్ చేస్తుంది పవిత్ర. ఏమన్నారు మేడం అని అడుగుతుంది ప్రీతి. వాళ్ళ మాటలు బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ప్రీతి అని చెబుతుంది పవిత్ర. ఏంటది అని అడుగుతుంది ప్రీతి. వాళ్ళు డ్రెస్ల కోసం ఎవరిని మన ఆఫీస్కి పంపించలేదు అని చెబుతుంది పవిత్ర. అయితే మరి ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు అలా చెప్పారు అని అడుగుతుంది ప్రీతి. అదంతా నాకు తెలీదు ప్రీతి, ఇప్పుడైతే 15 నిమిషాలలో వాళ్ళకి డిజైన్స్ అందించాలి అని అంటుంది పవిత్ర. అయితే పద త్వరగా వెళదాము అని ఇద్దరూ బయటకు వస్తారు. కంగారుగా వస్తున్న వాళ్ళని చూసి ఏమైంది అని అడుగుతాడు విక్రాంత్. జరిగినదంతా విక్రాంత్తో చెబుతుంది ప్రీతి. ఈ ట్రాఫిక్లో కార్లో వెళితే మినిమం అరగంట పైనే పడుతుంది అని అంటాడు విక్రాంత్. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది ప్రీతి. నాకు తెలిసిన ఒక షార్ట్కట్ రూట్ ఉంది, అందులో అయితే 15 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు అని చెబుతాడు విక్రాంత్. అయితే నువ్వే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు విక్రాంత్ అని అంటుంది పవిత్ర. అయ్యో మీరెందుకు మేడం, నేను వెళ్తాను అని చెబుతాడు విక్రాంత్. లేదు, నేను కూడా నీతో పాటు వస్తాను, త్వరగా వెళ్దాం పదా అని అంటుంది పవిత్ర. సరే అని పవిత్రను తన బైక్ మీద ఎక్కించుకుని అక్కడ నుంచి బయలుదేరుతాడు విక్రాంత్. కొంచెం స్పీడ్గా పోనీ విక్రాంత్ అని వాచ్ చూసుకుంటూ చెబుతుంది పవిత్ర. మీకు ఇబ్బంది అవుతుందేమో మేడం అని అంటాడు విక్రాంత్. అలా ఏం కాదు, త్వరగా పోనీ అని చెబుతుంది పవిత్ర. సరే అని బైక్ స్పీడ్ని పెంచుతాడు విక్రాంత్. స్పీడ్ బ్రేకర్ రావడంతో విక్రాంత్ మీదకి ఎగిరిపడుతుంది పవిత్ర. వెంటనే సరిగ్గా కూర్చుంటూ సారీ అని చెబుతుంది పవిత్ర.
ఇట్స్ ఓకే మేడం అని తన దృష్టి అంతా రోడ్ మీద పెడతాడు విక్రాంత్. ఈసారి స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పటికి సపోర్ట్ కోసం విక్రాంత్ భుజం పైన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటుంది పవిత్ర. పవిత్ర చేతి స్పర్శకి మిర్రర్లో నుంచి ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటాడు విక్రాంత్. ఇద్దరూ కరెక్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి పెళ్లి మండపానికి చేరుకుంటారు. అతను అడగటంతో ఇద్దరూ పెళ్లికి ఉంటారు. విక్రాంత్ పవిత్ర ఇద్దరూ పక్కపక్కన కుర్చీలో కూర్చుంటారు. మేడం, వీళ్ళు ఎవరిని పంపించకపోతే మరి మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు అని అడుగుతాడు విక్రాంత్. ఆ విషయం గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను విక్రాంత్. మేబీ కంపెనీ బిజినెస్ని దెబ్బతీయాలి అని చూసిన వాళ్ళు అయ్యుండొచ్చు అని చెబుతుంది పవిత్ర. అయ్యుండొచ్చు అని విక్రాంత్ కూడా అంటాడు. ఇద్దరూ కాసేపు ఉండి తిరిగి ఆఫీస్కి బయలుదేరుతారు. బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న విక్రాంత్ బైక్ ముందు ఒక అవ్వ పడిపోతుంది. వెంటనే బ్రేక్ వేసి బైక్ని ఆపుతాడు విక్రాంత్. సడన్ బ్రేక్ వల్ల విక్రాంత్ని భయంతో పట్టుకుని ఏమైంది అని అడుగుతుంది పవిత్ర. అటు చూడండి మేడం, అక్కడ ఎవరో అవ్వ పడిపోయారు అని చెబుతాడు విక్రాంత్. అవునా, అయితే వెళ్ళి చూద్దాం పదా అని బైక్ దిగుతుంది పవిత్ర. విక్రాంత్ కూడా బైక్ దిగి స్టాండ్ వేసి అవ్వ దగ్గరకు వెళతాడు. పవిత్ర అవ్వని పైకి లేపుతూ, విక్రాంత్, నీ దగ్గర వాటర్ ఉన్నాయా అని అడుగుతుంది పవిత్ర. హా, ఉన్నాయి మేడం, ఇప్పుడే తెస్తాను అని వెళ్ళి బైక్ పౌచ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి పవిత్రకి ఇస్తాడు విక్రాంత్. క్యాప్ తీసి అవ్వ ముఖం మీద కొన్ని నీళ్లు చిలకరిస్తుంది పవిత్ర. అవ్వకు మెల్లగా స్పృహ వస్తుంది. ఈ నీళ్లు తాగవ్వా అని నీళ్లు తాగిస్తుంది పవిత్ర. వాటిని తాగాక కొంచెం కుదుటపడి లేచి కూర్చుంటుంది అవ్వ. ఏంటవ్వా, ఇంత ఎండలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు విక్రాంత్. నేను ఇక్కడే దగ్గరలో పువ్వులు అమ్ముకుంటాను బాబు. వాటిని అమ్మి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. సమయానికి మీరు వచ్చి కాపాడారు అని చెబుతుంది అవ్వ. అసలు ఈ వయసులో నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావవ్వా అని అడుగుతుంది పవిత్ర. ఏం చెప్పమంటావమ్మా, నాకు 2 కొడుకులు, 1 కూతురు. ముగ్గురిని అల్లారు ముద్దుగా పెంచి మంచిగా చదివించి ప్రయోజకులను చేశాము. నా పెద్ద కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి భార్యకి నేను ఇంట్లో ఉండడం ఇష్టమే కానీ వాడికి ఇష్టం లేదు. ఏవేవో కారణాలు చెప్పి నన్ను చిన్నోడి దగ్గర వదిలేశాడు. చిన్నోడికేమో నేనంటే ఇష్టం, మా ఆయన అంటే ఇష్టం, కానీ కోడలికి మేము ఇంటిలో ఉండడం ఇష్టం లేదు. వాళ్ళు మా కోసం గొడవ పడుతుంటే చూడలేక మేమే వచ్చేశాము అని చెబుతుంది అవ్వ. మరి మీ కూతురింటికి వెళ్ళకపోయారా అవ్వ అని అడుగుతాడు విక్రాంత్. ఆడపిల్ల ఇంటికి ఎలా వెళ్తాం బాబు, పైగా మేము వెళ్ళేది చుట్టం చూపుకు కూడా కాదు, జీవితాంతం ఉండడానికి. అందుకే ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. మా ఆస్తులు కూడా కొడుకు కూతురు పేరు మీద రాసేశాము. అందుకే బస్తీలో ఉంటూ ఆయన కూలి పనికి, నేను ఇలా పువ్వులమ్ముకుంటూ జీవితం గడిపేస్తున్నాము అని చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెబుతుంది అవ్వ. ఊరుకో అవ్వ అంటూ ఆవిడను ఓదార్చుతుంది పవిత్ర. వెంటనే తన వ్యాలెట్ ఓపెన్ చేసి అందులోని కొంత డబ్బుని తీసి ఆవిడకి ఇస్తాడు విక్రాంత్. వద్దు బాబు అని అంటుంది అవ్వ. నీ కొడుకుని ఇస్తున్నాను అనుకుని తీసుకో అవ్వ అని చెబుతాడు విక్రాంత్. నా కొడుకు అన్నందుకు పిల్లా పాపలతో మీరిద్దరూ జీవితాంతం సల్లంగా ఉండాలి అని కోరుకుంటాను గాని కష్టపడకుండా వచ్చే డబ్బు నాకు వద్దు బాబు అని చెబుతుంది అవ్వ. పోనీ ఆ పువ్వులన్నీ నాకు అమ్ము అని వాటిని తీసుకుని వాటికి అయ్యే డబ్బులు అవ్వకు ఇస్తాడు విక్రాంత్. వాటిని తీసుకుని ప్రేమగా విక్రాంత్ల నిమురుతుంది అవ్వ. అవ్వ వెళ్ళిపోయాక పవిత్ర వైపు చూసి వెళదామా మేడం అని అడుగుతాడు విక్రాంత్. కానీ పవిత్ర పలకదు. ఎందుకంటే పవిత్ర ఆలోచనంతా అవ్వ మాటల దగ్గరే ఆగిపోయాయి. పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సల్లంగా ఉండండి అని చెప్పిన మాటలు పదే పదే వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మేడం, అడిగేది మిమ్మల్ని అని అడుగుతాడు విక్రాంత్. హా, ఏంటి విక్రాంత్ అని అడుగుతుంది పవిత్ర. ఆఫీస్కి వెళ్దామా అని అడుగుతాడు విక్రాంత్. హా అని అంటుంది పవిత్ర. సరే అని బైక్ స్టార్ట్ చేస్తాడు విక్రాంత్. విక్రాంత్ భుజం మీద చెయ్యి వేసి వెనక ఎక్కి కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది పవిత్ర. కొంతసేపటికి బైక్ ఆపుతాడు విక్రాంత్. ఆలోచనలో ఉన్న పవిత్ర బైక్ ఆపింది చూసుకోకపోవడంతో వెళ్ళి విక్రాంత్ మీద పడి, సారీ విక్రాంత్, చూసుకోలేదు, ఏంటి ఇక్కడ ఆపావు అని అడుగుతుంది పవిత్ర. ఆఫీస్కి వచ్చేసాం మేడం అని చెబుతాడు విక్రాంత్. అవునా, అప్పుడే వచ్చేసామా అని తల ఎత్తి చూసి బైక్ దిగుతుంది పవిత్ర. బైక్ పార్క్ చేసి పవిత్ర దగ్గరకు వస్తాడు విక్రాంత్. ఆ బుట్ట లోపలికి తీసుకుని వస్తావా, అయినా నువ్వు వాటిని ఏం చేసుకుంటావు అని అడుగుతుంది పవిత్ర. ఈ పక్కనే గుడి ఉంది కదా మేడం, అక్కడ ఇచ్చి వస్తాను, వాళ్ళైతే వీటిని మాల చేసి అలంకరిస్తారుగా అని అంటాడు విక్రాంత్. మంచి ఆలోచన అని అంటుంది పవిత్ర. సరే, నేను వెళ్ళి ఇచ్చి వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి అని చెబుతాడు విక్రాంత్. పవిత్ర ఆఫీస్లోకి వెళ్తుంది.
ఏమైంది పవిత్ర, రావడానికి ఇంత లేట్ అయిందేంటి అని అడుగుతుంది ప్రీతి. వాళ్ళు పెళ్ళికి ఉండమని అడిగారు అని దారిలో అవ్వ పడిపోవడం చెప్పి నాకు కొంచెం హెడేక్గా ఉంది. ప్యూన్ని కాఫీ తీసుకుని రమ్మని చెప్పవా అని అంటుంది పవిత్ర. నువ్వు వెళ్ళు పవి, నేను పంపిస్తాను అని చెబుతుంది ప్రీతి. సరే అని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది పవిత్ర. పవిత్ర వెళ్ళాక ప్యూన్ కోసం వెళ్తుంది ప్రీతి. అతను ఎక్కడా కనిపించకపోవడంతో క్యాంటీన్కి వెళ్ళి తనే స్వయంగా కాఫీ చేసి తీసుకుని వస్తుంది. ప్రీతి కాఫీ తీసుకుని రావడం చూసి ఎవరికి కాఫీ తీసుకుని వెళ్తున్నారు అని అడుగుతాడు విక్రాంత్. పవిత్ర మేడం కోసం అని చెబుతుంది ప్రీతి. మీరు తీసుకుని వెళ్తున్నారు, ప్యూన్ లేడా అని అడుగుతాడు విక్రాంత్. లేడు విక్రాంత్ గారు, అందుకే నేను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి పవిత్ర క్యాబిన్కి వెళ్ళిపోతుంది ప్రీతి. ప్రీతి కాఫీ పవిత్రకు ఇచ్చి వచ్చి తిరిగి తన వర్క్ చేసుకుంటుంది. సాయంత్రం పవిత్ర ప్రీతి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ప్రీతి బీచ్కి వెళ్దామా అని అడుగుతుంది పవిత్ర. ఏంటి పవిత్ర, నువ్వే బీచ్కి వెళ్దాము అని అడుగుతున్నావు, వాట్ ఏ మిరాకిల్ అని అంటుంది ప్రీతి. ఎక్కువ చేయకుండా వస్తావా రావా అని అడుగుతుంది పవిత్ర. వస్తాను అని స్కూటీని బీచ్ రోడ్ వైపు పోనిస్తుంది ప్రీతి. కొంతసేపటికి పవిత్ర ప్రీతి ఇద్దరూ బీచ్కి చేరుకుంటారు. ప్రీతి స్కూటీని ఒకచోట పార్క్ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. జనాలకి కొంచెం దూరంలో ఇసుక మీద కూర్చుంటుంది పవిత్ర. నువ్వు ఇక్కడే ఉండు పవి, నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది ప్రీతి. ఎప్పటి నుంచో అలా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలి అనుకుంటున్న పవిత్రకి ఆ నిమిషం ఎంతో ప్రశాంతంగా, మనసుకి హాయిగా అనిపిస్తుంది. గట్టిగా వీస్తున్న గాలికి ఇసుక కొంచెం ఎగిరిపడుతూ సముద్రంలో ఎగిసిపడుతున్న అల్ల శబ్దం తప్ప ఇంకా ఏవీ పవిత్ర చెవిని చేరడం లేదు. కాసేపు కళ్ళు మూసుకుని ముందు రోజు రాత్రి తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది పవిత్ర. వెంటనే తన మెదడులోని ఆలోచనలు అన్నీ చెరిపేస్తూ చుట్టూ ఉన్న వాతావరణంని ఆస్వాదించడం మొదలుపెట్టింది పవిత్ర. అలా చుట్టూ చూస్తూ తలపక్కకు తిప్పిన పవిత్రకి పక్కనే ఒక చిన్న కాగితం కనిపించడంతో దాన్ని తెరిచి చూస్తుంది. మీ పెదవులపై విరిసే స్వచ్ఛమైన నవ్వు మీకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది అని రాసి ఉన్న దాన్ని చదివి ఎవరు పెట్టారో అర్థం కాక చుట్టూ చూస్తుంది. అక్కడికి దగ్గరలో ఎవరూ లేకపోవడం చూసి గాలికి ఎగిరి వచ్చింది కాబోలు అనుకుని పెద్దగా పట్టించుకోదు పవిత్ర. పవి, ఇదిగో ఉడకబెట్టిన పల్లీలు వేడివేడిగా ఉన్నాయి, తిను అని పవిత్రకి ఇస్తుంది ప్రీతి. థ్యాంక్స్ రా అని వాటిని తీసుకుని తింటూ ఉంటుంది పవిత్ర. తిన్నాక ఇక వెళదామా అని పైకి లేస్తుంది ప్రీతి. హా అని పవిత్ర కూడా పైకి లేవబోయి చీర తట్టుకుని నీళ్ళల్లో పడిపోతుంది. అది చూసి పెద్దగా నవ్వుతుంది ప్రీతి. ఎందుకే నవ్వుతున్నావు అని కోపంగా అడుగుతుంది పవిత్ర. నువ్వు పడిన విధానం చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది కానీ పైకిలే అని చెబుతుంది ప్రీతి. ముందు నీ చెయ్యి ఇవ్వు, లేస్తాను అని అంటుంది పవిత్ర. సరే అని పవిత్రకి చెయ్యందిస్తుంది ప్రీతి. వెంటనే ప్రీతిని కూడా నీళ్ళలోకి లాగిపడేస్తోంది పవి. పవి, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది ప్రీతి. మరి నేను పడితే నీకు నవ్వొచ్చింది అన్నావు కదా, ఇప్పుడు బాగా నవ్వు అని వెక్కిరిస్తుంది పవిత్ర. దొంగ మొహందాన, నవ్వాను అని ఇలా రివెంజ్ తీర్చుకున్నావా అని కోపంగా అడుగుతుంది ప్రీతి. ఎస్ పాపా అని ప్రీతి బుగ్గలాగుతుంది పవిత్ర. పవిత్ర చేతిని నెట్టేసి ముఖం మీద నీళ్లు కొడుతుంది ప్రీతి. ఏయ్ కోతి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది పవిత్ర. ఇది నా రివెంజ్ మేడం అని పవిత్ర మీదకి ఆపకుండా నీళ్లు తుల్లిస్తూ ఉంటుంది ప్రీతి. పవిత్ర కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రీతి మీదకు నీళ్లు తుల్లిస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమయాన్ని మర్చిపోయి చిన్నపిల్లల్లాగా ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ నవ్వుకుంటూ గడిపేస్తారు. చివరకు ఇద్దరూ వెళ్ళి ఒడ్డున కూర్చుంటారు. పవిత్ర భుజం మీద తలవాల్చి నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా పవి అని అడుగుతుంది ప్రీతి. చాలా హ్యాపీరా అని చెబుతుంది పవిత్ర. అని టైం చూసి అమ్మో లేట్ అయింది, త్వరగా ఇంటికి వెళదాం పదా అని అంటుంది ప్రీతి. సరే అని ప్రీతి వెనకే నడుస్తుంటుంది పవిత్ర. తన ముందు నడుస్తున్న ప్రీతిని చూస్తూ 100 మంది స్నేహితులు ఉండడం కన్నా నా మాటల వెనుక ఉన్న అసలైన భావాన్ని అర్థం చేసుకుని తోడుగా ఉండే ఒక్క స్నేహితురాలు ఉంటే చాలు. అది నిన్ను చూశాకనే అర్థమైంది ప్రీతి. నా నుంచి ఎటువంటి లాభం ఆశించకుండా నా సంతోషంలోనూ బాధలోనూ తోడుగా ఉండే నీలాంటి స్నేహితులు ఒక్కరుంటే చాలుమా. ఎంతటి కఠినమైన క్షణాలనైనా నవ్వుకుంటూ దాటేయొచ్చు అని అనుకుంటుంది పవిత్ర. పవిత్ర ముఖంలోని నవ్వుని చూసి వాళ్ళను అనుసరించిన వ్యక్తి ముఖంలో చిన్న నవ్వు వచ్చి చేరగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పవిత్ర ప్రీతి ఇంటికి చేరుకుంటారు. లేటుగా, పైగా తడిచిపోయి వచ్చిన ఇద్దరికి చెరొక 4 చివాట్లు పెట్టి ఫ్రెష్ అవ్వమని పంపిస్తుంది భారతి. ఇద్దరూ బుద్ధిగా తమ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు. ఇద్దరికీ భోజనం కలిపి తనే స్వయంగా తినిపిస్తుంది భారతి.
ఇప్పుడే చెవులలో నుంచి రక్తం వచ్చేలా చివాట్లు పెట్టావు, మళ్ళీ అంతలోనే నువ్వే ముద్దలో చేసి తినిపిస్తున్నావా అని నవ్వుతూ అడుగుతారు మోహన్. ఇప్పటికే రోజులు ఏం బాగోలేవండి. ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్ళింది అంటే తిరిగి ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తాము. కొంచెం లేట్ అయినా ఏమైందోననే భయం, ఆ భయమే కోపంగా మారి వీళ్లను 4 తిట్టాను అంతే తప్ప నా బిడ్డలను బాధ పెడితే నాకు మాత్రం ఏం వస్తుంది అని అడుగుతుంది భారతి. సారీ మా అని ప్రీతి, పవిత్ర ఇద్దరూ ఒకేసారి చెబుతారు. మీ నుంచి నేను ఎలాంటి క్షమాపణలు ఆశించడం లేదురా. మీకోసం ఎదురు చూసే తల్లి ఒకటి ఇంటి దగ్గరే ఉంది అని గుర్తుపెట్టుకుని లేట్ అయితే చెప్పండి అని అడుగుతున్నాను. నాకు తెలుసు మీకు కూడా బయట కొంచెం సమయం గడపాలి అని ఉంటుంది అని, కానీ భద్రత లేని ఈ సమాజంలో మంచిది కాదు, అది అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది భారతి. సరేమా అంటారు ఇద్దరు. పవిత్ర, ప్రీతి భోజనం చేశాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు విక్రాంత్ షర్ట్ని తన బ్యాగ్లో పెట్టుకుని ప్రీతితో కలిసి ఆఫీస్కి వెళ్తుంది పవిత్ర. ఎప్పటిలా పవిత్ర తన క్యాబిన్కి, ప్రీతి తన ప్లేస్కి వెళ్ళిపోతారు. కొంతసేపటికి ఫైల్ తీసుకుని పవిత్ర క్యాబిన్కి వెళ్తాడు విక్రాంత్. విక్రాంత్ ఇచ్చిన ఫైల్ చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉంది అని చెబుతుంది పవిత్ర. అని అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు విక్రాంత్. ఒక్క నిమిషం అని అంటుంది పవిత్ర. ఏంటి మేడం అని వెనక్కి తిరిగి అడుగుతాడు విక్రాంత్. నీ షర్ట్ ఆ రోజు ఇచ్చావు కదా, థ్యాంక్స్ అని చెప్పి ఇస్తుంది పవిత్ర. చిన్నగా నవ్వి దాన్ని తీసుకోబోతుంటే పవిత్ర అక్కడే పెట్టిన కాఫీ దాని మీద పడుతుంది. వెంటనే షర్ట్ని చేతిలోకి తీసుకుని అయ్యో అని కాఫీని తుడిచిన మరక అలాగే ఉండడం చూసి, నేను దీన్ని నీకు క్లీన్ చేసి ఇస్తాను విక్రాంత్ అని చెబుతుంది పవిత్ర. నేను క్లీన్ చేసుకుంటాను మేడం, ఇటు ఇవ్వండి అని అడుగుతాడు విక్రాంత్. ఇట్స్ ఓకే, నేను ఇస్తాను అని తిరిగి దాన్ని బ్యాగ్లో పెడుతుంది పవిత్ర. సరే మేడం అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్. ఈవినింగ్ మీటింగ్ ఉండడంతో పవిత్ర, ప్రీతి కలిసి హోటల్కి వెళ్తారు. అక్కడికి మరికొన్ని కంపెనీలు కూడా మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వస్తారు. అందరూ ఒక రూమ్లో కూర్చుంటారు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ మార్కెట్లో ఎప్పటిలాగా సమ్ కంపెనీ వాళ్ళ డిజైన్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి. కంపెనీ ఇంత బాగా రన్ చేస్తున్నందుకు ముందుగా మిస్ పవిత్ర మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అని చెబుతారు పెద్ద ఆయన. థ్యాంక్స్ సార్ అని చిన్న చిరునవ్వుతో చెబుతుంది పవిత్ర. ఈ మధ్య సమ్ కంపెనీ చాలా డల్ అయ్యింది, మీ సమస్య ఏంటో తెలుసుకోవచ్చా మిస్ ఛాయా అని అడుగుతారు. అసలు పవిత్రను తెలియకుండా ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు? అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.